హాయ్ అండి. సంక్రాంతి అంటేనే కోడిపందాలు, పిండి వంటలు, ముగ్గులు, పట్టుబట్టలు, చుట్టాలతో సరదాలు. ఇవి మాత్రమే కాదు, మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం కూడా అంత ఫేమస్ మా మావుళ్ళమ్మ టెంపుల్. ఇది భోగి రోజు మొదలవుతుంది, ఒక నెల వరకు ఉంటుంది. ఈ లైటింగ్స్, ఆ వైబ్ అంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు. కనీసం ఒకసారైనా వెళ్తారు. చాలా సందడిగా అయితే ఉంటుంది. అమ్మవారిని చూస్తే కన్నుల విందుగా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. సినీ సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఈ ఉత్సవంలో ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టి డెకరేషన్ అయితే చేయిస్తారు. ఇది 62వ వార్షికోత్సవం. ఈ నెల రోజులు కూడా రోజుకి 1000 మంది వరకు భోజనాలు అయితే జరుగుతాయి. ఫిబ్రవరి 13వ తారీఖున 1,00,000 మందికి వరకు అఖండ అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఈ అన్న సమారాధన కోసం చాలా దూరం నుంచి వస్తుంటారు. ఆ రోజు ఉదయం అమ్మవారికి 7 గంటలకి నివేదన చేసి 8 గంటల నుంచి అన్న సమారాధన అయితే మొదలు పెడతారు. రాత్రి 10 గంటల వరకు అయితే జరుగుతాయి. ఇక్కడ క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ హరికథ అయితే జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. నచ్చితే చప్పట్లు కొట్టండి. మరీ బీభత్సంగా. శ్రీ విఘ్నేశ విభాగస్సు, శ్రీ విఘ్నేశ విభాగస్సు, సేవకాభీష్టదాయకం, శ్రీ విఘ్నేశ విభాగస్సు. ఈ తీర్థంలో చాలానే స్టాల్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లల బొమ్మల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కావాల్సిన వస్తువులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు చాలానే దొరుకుతాయి. అలాగే ఈసారి ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టారు. పానీపూరి, చాట్ ఇంకా చాలా ఉన్నాయి. మీలో ఎంతమంది ఈ తీర్థానికి వచ్చారో సరదాగా కామెంట్లో చెప్పండి. మాకైతే తీర్థం అంటే ఒక ఎమోషన్ అని చెప్తాను. ఖచ్చితంగా ఏదో ఒకటైనా పర్చేస్ చేస్తాము. మరీ ముఖ్యంగా బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాము. మరి ఇవ్వండి మా భీమవరం మావుళ్ళమ్మ తీర్థం కబుర్లు. ఆ మావుళ్ళమ్మ వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.